తెలంగాణ మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. నాకున్న శాఖల్లో కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నా. ఇది లేటెస్ట్ లెటర్. నేను ఇది చదువుతా మీకు. తెలంగాణ has submitted DPR of PRLIs to CWC for clearance of the project based on the reallocation of 90 TMC of assured waters. I have highlighted it also. That is 45 TMC out of 90 TMC of planned utilization for minor irrigation and allocation of 45 TMC out of 80 TMC of Godavari diversion. ఇది నా లెటర్. ఆయన పదే పదే మరి అత్తని ప్రయోగించి 45 TMC లెటర్ రాసిండు మరి అని అసలు దాన్ని ఒక విచిత్రంగా వికారంగా మాట్లాడడం అది ఖండిస్తున్నాను నేను. అదేవిధంగా మరి మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి నేను. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ది ప్రెడిసిసర్ టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వాజ్ ది జూరాల ప్రాజెక్ట్. జూరాల ప్రాజెక్ట్ కి 8 ఆగస్టు 2013 ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి GOM 72 ఇష్యూ చేస్తూ జూరాల నుంచి సోర్స్ గా వాటర్ తీసుకొని 70 TMC తోని 10,000 ఎకరాలకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు అందించే విధంగా ఒక ప్రణాళిక చేయడం మొదలుపెట్టింది. మీరు ఒక 10 lakh acres with 70 TMC of water from Jurala. మీరు చాలా మంది ఇరిగేషన్ చాలా నుంచి కవర్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ప్యాటర్న్ గమనించారు. మీరు తుమ్మడి అట్టి నుంచి అది ఆ ప్రాజెక్ట్ కిందికి తీసుకుపోతారు. ఇది పైనుంచి కిందికి వచ్చే వాటర్ ని సోర్స్ కిందికి తీసుకుపోతారు. సోర్స్ కిందికి తీసుకుపోతే ఎక్కువ పంపులు, ఎక్కువ వర్క్, ఎక్కువ బడ్జెట్, ఎక్కువ కమిషన్. సేమ్ తుమ్మడి అట్టి టైపు రీఇంజనీరింగ్, రీడిజైనింగ్, ఇది ఎస్టిమేట్స్ పెంచుకోవడానికి చేసిన ఒక ప్రణాళికలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల నుంచి ఈ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు ప్లాన్ చేస్తే వీళ్ళొచ్చి దాన్ని శ్రీశైలంకి షిఫ్ట్ చేసిండ్రు యాజ్ సోర్స్ ఆఫ్ వాటర్. నేను కొన్ని ఆ విషయాల్లో ఒక ఇండిపెండెంట్ సోర్స్ వాటర్ ఎక్స్పర్ట్ రాసిన విషయం నేను చదివినిపిస్తాను మీకు. Because of shifting the source from Jurala to Srisailam reservoir, 1. Had this scheme been taken up at Jurala, an independent project under the exclusive control of Telangana, they అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రీశైలం అంటే మనం అది ఇంటర్స్టేట్ ఇష్యూ అయిపోతుంది. జూరాల అంటే కంప్లీట్లీ అండర్ తెలంగాణ. Had this scheme been taken up at Jurala, an independent project under the exclusive control of Telangana, the state would have had greater freedom in its utilization. Further, shifting it to Srisailam, a common reservoir, has resulted in a conflict of interest and a confrontation with Andhra Pradesh. The cost of the project has increased hugely because additionally the water has to be lifted by another 100 meters. Further, had the scheme been taken up at Jurala in accordance with GO number 72, its scope would have remained as originally conceived in the erstwhile Andhra Pradesh. It would have been treated on par with surplus water-based projects and would have received higher priority in allocation by the tribunal. ఒకవేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇంకా ఎక్కువ నీళ్ళు ఇవ్వాలని మీరు కోరుకుంటే ఈ జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టి ఉండి ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేసుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ లాభం జరిగేది